ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు గతంలో నేడు దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఇది ప్రజల్లో ఉన్న వాస్తవం. ఇది రాహుల్ గాంధీ గారు గతంలో కానీ ఇప్పుడు ఒక శక్తివంత నాయకుడుగా దేశ ప్రజలందరూ కూడా గుర్తింపులో ఉన్నటువంటి నాయకుడు. అందులో ముఖ్యంగా అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను కొంత రాహుల్ గాంధీ గారి నుంచి ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. మనము ఇది ఈ రాచరిక అంటే ఇప్పుడున్న డెమోక్రసీ అంటే ఓట్ల రూపాన రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. రాచరిక పరిపాలనలో ఓట్ల రాజకీయం కాదు, అది రాచరిక పరిపాలనలో. కానీ మనం కొంత చరిత్రలో పోతే గతంలో ఒక దేశానికి ఒక రాజు ఉంటే ఆ రాజుకి ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు యువరాజుగా ఉంటాడు. ఆ యువరాజు చక్రవర్తి కాకముందు రాజు కొడుకు యువరాజు చక్రవర్తి కాకముందే ఆ యువరాజు అవగాహన కోసము యువరాజే స్వయంగా దేశం మొత్తం కూడా పర్యటిస్తాడు. దేశంలో పర్యటిస్తాం. ఆ యువరాజు ఆ దేశం మొత్తం కూడా పర్యటించి ప్రజా సమస్యల గురించి కానీ పరిపాలన గురించి కానీ సమస్యల పరిష్కారం యొక్క అవగాహన తెలుసుకునే ప్రయత్నం కానీ ఆ యువరాజులు చేసుకొని వచ్చిన తర్వాత ఆ దేశ ప్రజలు ఆ యువరాజుని చక్రవర్తిని చేసేవాళ్ళు. ఇది ఆనాటి వాస్తవం. ఇది సేమ్ అట్లాగే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడేమో ప్రజలు డైరెక్ట్ గా ఎంపిక చేసేవాళ్ళు, చక్రవర్తిగా మా యువరాజు చక్రవర్తిగా ఉండాలని చేసేవాళ్ళు. ఇప్పుడేమో ఓట్ల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఓట్ల ద్వారా రాజుని ప్రధానమంత్రిని చేస్తున్నారు. ఇది ఈనాటి యొక్క డెమోక్రసీ సిస్టమ్. అట్లాగే రాహుల్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల కుటుంబము, అది ఒక చక్రవర్తి పరిపాలన విధానంలో ఉన్నటువంటి డెమోక్రసీ పరిపాలనలో ఉన్నటువంటి కుటుంబము. అందులో రాహుల్ గాంధీ ఒక యువరాజు. ఆ రాహుల్ గాంధీ యువరాజే మీరు చాలా సందర్భాల్లో చూశారు. తప్పని పరిస్థితిలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాహుల్ గాంధీ గారు యువరాజు అన్న సందర్భాల్లో కూడా మనం చూసినాం. అంటే ప్రధానమంత్రి మోడీ గారికి ఆ మాట చెప్పాలని ఇష్టం లేకపోయినా చెప్పాలనే బలవంతంగా చెప్పాల్సి వచ్చినా అది వాస్తవం, అది చరిత్ర. అది చరిత్ర గల్ల కుటుంబమే కాంగ్రెస్ పార్టీ. 130 ఏళ్ల చరిత్ర గల్ల కుటుంబంలోనే పుట్టినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అందుకే ఆయన యువరాజుగానే మొదలు దేశ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు లాస్ట్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా అదే మాట చెప్పాల్సి వచ్చింది. అందుకే యూపీఏ గవర్నమెంట్ పరిపాలన పూర్తయిన తర్వాత ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటారు. 10 ఏళ్ళు ఒక గవర్నమెంట్ ఒక రాజకీయ పార్టీ ఫామ్ అయిన తర్వాత 10 ఏళ్ళు అయినాయి కదా, కొత్త గవర్నమెంట్కి ఏదైనా అవకాశం ఇస్తామని అప్పుడున్న పరిస్థితులలో ఏ రాజకీయ పార్టీ ఉంటుందో వాళ్ళకు అవకాశం ఇస్తారు. ఇది కూడా చరిత్రనే. ఇది కూడా అందులో భాగమే బీజేపీకి సంబంధించిన పరిపాలన. అందులో నుంచే మోడీగా ప్రధానమంత్రిగా వచ్చాడు. రాహుల్ గాంధీ గారు
ఈ 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు మీరు చూడండి, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రధానమంత్రిగా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారిని డిక్లేర్ చేయకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానివ్వండి, లేకపోతే యూపీఏ భాగస్వాములు ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి ముందు సోనియా గాంధీ గారిని వారు ప్రధానమంత్రిగా ఉండాలని ఎంపీలందరూ కోరారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఉండాలని కోరారు. కానీ రాహుల్ గాంధీ గారు ఇంకా చాలా ఈ దేశం మొత్తంలో ఈ దేశ ప్రజల పట్ల అవగాహన చేసుకోవాలి, అనేక విషయాలు తెలుసుకోవాలి అనే ఒక భాగంలోనే వారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీ ఎంపీలు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని అంటే ఇప్పుడు వద్దు అని అప్పుడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కలిసి వాళ్ళు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేశారు. ఇది చరిత్ర. ఇదంతా చూడండి, మోడీ గారు బీజేపీ ప్రధానమంత్రి, కానీ దానికి పునాదులైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి కావడానికి ఇందులో ఎక్కడ కూడా మోడీ గారి పాత్ర లేదు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి కావడానికి అద్వానీ గారి యొక్క పాత్ర ఉంది. అద్వానీ గారిని ప్రధానమంత్రి కావాలని అంటే లేదు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటాడు అని అద్వానీ గారు చెప్పిన జ్ఞాపకం చేయడం జరుగుతుంది. కానీ దాని తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి కావాల్సిన ఎవరయ్యా అంటే ఎల్కే అద్వానీ గారే. కానీ ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రి చేయాల్సిన దాంట్లో పెద్ద మనసుతో వ్యవహరించిన అద్వానీ గారు, అద్వానీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన ఒక పెద్ద మనసు, పెద్ద గుణము మోడీ గారికి లేకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఉండాలి, సోనియా గాంధీ గారు ఉండాలి అని మొత్తం ఎంపీలందరూ ఎంత బలవంతం చేసినా వాళ్ళు ప్రధానమంత్రి మాకొద్దు అని 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారిని వారు ప్రధానమంత్రిగా పెట్టారు. మన్మోహన్ సింగ్ గారిని ఎందుకు పెట్టారు? ఆర్థికవేత్త, అనేక అనుభవాలు ఉన్నాయి. వారినే డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారు పెడితే నేరుగా మన్మోహన్ సింగ్ గారు పేద ప్రజల దాంట్లో వారి యొక్క పాత్ర అందరికీ ఆయన యొక్క పరిపాలన ఉపయోగపడుతుందని డైరెక్ట్ గా పెట్టడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక సందర్భం చెప్తా. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ప్రధానమంత్రి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు వారు నేను చాలా సందర్భాల్లో చెప్పిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి యొక్క నాయకత్వంలో గ్రామీణ ప్రాంతంలో ప్రతి పేదవాడికి పని కల్పించి ఉపాధి హామీ ద్వారా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు పనులు చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందే విధంగా ప్రతి ఇంటిలో ప్రతి మానవుడికి, ప్రతి పేదవాడికి, ప్రతి మనిషికి చేతి నిండా డబ్బు ఉండేటట్టుగా ప్రభుత్వం ద్వారా ఉపాధి హామీ ద్వారా గ్రామీణాభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడానికి, బతకడానికి అవకాశాలు కల్పించినట్టు పాలన యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ పరిపాలన. సరే, ప్రజలు కొత్తదనాన్ని కోరుకున్నారు, బీజేపీ గవర్నమెంట్కి ఇచ్చారు ఛాయిస్, ప్రధానమంత్రి మోడీ గారు అయ్యారు. కానీ ఈ 10 ఏళ్ల పరిపాలన సందర్భంలో దేశము ఆర్థికంగా చిన్న భిన్నమైంది అని రోజు వార్తలు రావడం,
దేశంలో అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దేశంలో ఆర్థికంగా చితికిపోయింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. ఇలాంటి యొక్క పరిస్థితులలో ఎన్డీఏలో ఉన్నటువంటి ఎవరైతే అనేక రాజకీయ పార్టీలు కొంత ప్రధానమంత్రికి అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టరు నిర్మలా సీతారాం గారు వారికి చాలా మంది సలహాలు ఇచ్చారు. దయచేసి దేశంలో ఆర్థికంగా దెబ్బతినిపోయినాము, మీరు ఒక ఆర్థిక నిపుణులను సంప్రదించండి అని సలహా ఇచ్చారు. అందులో ఆ టైంలో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి శివసేన పార్టీ ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారికి అండ్ నిర్మలా సీతారాం గారికి, ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారికి శివసేన అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే గారు సలహా ఏమిచ్చిరంటే, ఇప్పుడు ఈ దేశంలో మీరు మొహమాటాలకు పోకండి, మీరు రాజకీయాన్ని పక్కకు పెట్టండి, మీరు ఈ దేశంలో పూర్తి ప్రజల మీద అవగాహన ఉండి ఆర్థికంగా ఏదన్నా సరిదిద్దాలి, ఏదన్నా అవకాశం ఉంటే సరిదిద్దే ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక మన్మోహన్ సింగ్ గారే అని సామ్నా పత్రిక, శివసేన పత్రికలో మహారాష్ట్రలో పత్రికలో రాయడం జరిగింది. ఆ వార్త రాసిన తర్వాత అప్పుడు సరే ఫైనాన్స్ మినిస్టర్ బీజేపీ మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి అధికారికంగా పోలేకపోయారు. పోతే రాజకీయంగా బీజేపీ పార్టీ ప్రభుత్వం దెబ్బతింటది కాబట్టి ఆ రోజులో అన్అఫీషియల్ గా మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కలవడం జరిగింది. కానీ వారన్నది ఏంటంటే, మీరు చాలా ఆలస్యంగా వచ్చారు, ఎందుకంటే అప్పటికే అంటే మన్మోహన్ సింగ్ గారు బీజేపీ ఫైనాన్స్ మినిస్టర్ కలిసినప్పటికీ పత్రికల్లో రాసిన 6 నెలలు అయింది. అప్పటికే 6 months అయిపోయింది. శివసేన పత్రికలో రాసిన 6 నెలల తర్వాత నిర్మలా సీతారాం ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోయింది, మన మన్మోహన్ సింగ్ గారి దగ్గర పోయారు. కానీ మీరు చాలా చాలా లేటుగా వచ్చారు, మేము గతంలో మీకు అలర్ట్ చేస్తున్నా నేను మీడియా ద్వారా, కానీ మీరు రాజకీయంగా మీరు దాన్ని పాటించలేరు. మీరు ఆ రోజు నేను ఇచ్చిన సలహాలు పాటించుంటే ఈరోజు ఆర్థిక సంక్షోభం రాకుండే, సెంట్రల్ ఫైనాన్స్ సిస్టమ్ ఖరాబ్ కాకుండే, మీరు అంతా వ్యవస్థ అంతా కాలిపోయింది, మీరు ఆలస్యంగా మీరు సంప్రదించడం వల్ల ఇప్పుడు ఏం చేయలేము అని వారు సలహా ఇవ్వడం జరిగింది. ఇది ఒక జరిగిన నిజమైన ఈ రకంగా జరిగింది. అందుకే రాహుల్ గాంధీ గారు యువరాజు పాత్రలో ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ యువరాజ పాత్రలో ఈ 10 సంవత్సరాలలో రాజకీయ పార్టీల యొక్క నాయకుల యొక్క అవగాహన, ఏ రాజకీయ పార్టీ ఏది మాట్లాడుతుంది, ఏం చేస్తున్నారు, ఇవన్నీ అవగాహనలు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఆయన దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు ఈ భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర దాదాపు 8,000 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు గమనించింది, తెలుసుకున్నది, అందరితో చర్చించింది ఏందయ్యా అంటే, ప్రజా సమస్యలు లోతుగా సామాజికంగా, వ్యక్తిగతంగా, కుల మత ప్రాంతాల వారిగా అన్ని సమస్యలను లోతుగా అర్థం చేసుకోవడం జరిగింది.
ఏ కులంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ మతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు. అంటే ప్రధానమంత్రి చక్రవర్తి కాకముందు ఆనాటి యువరాజులు ఎట్లయితే ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో, ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళతోటి మాట్లాడుతూ అన్ని విషయాలు కూడా అధ్యయనం తెలుసుకునే యొక్క ప్రయత్నాన్ని వారు 8,000 కిలోమీటర్లు జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర చేయడం జరిగింది. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఇలాంటి పాదయాత్రలు ఎప్పుడు చేయలే, ప్రజలతోటి ఇలా ఎప్పుడు కూడా కలవలే, ప్రజల సమస్యలు ఎప్పుడు ఈ రకంగా తెలుసుకోలే. వారు డైరెక్ట్ గా ఈ 10 ఏళ్ల పరిపాలన మార్పు యొక్క భాగంలోనే బీజేపీ పేరు మీద డైరెక్ట్ గా మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. ఇది రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి ఉన్నటువంటి వ్యత్యాసము. ఇది గమనించాలి. మనం చాలా సందర్భాల్లో చూసినాం. మోడీ గారు నల్లధనం నిర్మూలిస్తాం, 100 రోజుల ధరలు తగ్గిస్తాం, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, డాలర్ విలువ తగ్గించి రూపాయి విలువ పెంచుతాం, ప్రతి వ్యక్తిగత పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాం. జరగలే. మనము చూసినాం ఈ 10 ఏళ్ల కాలంలో ధరలు అన్ని పెరిగినాయి. పేదవాడికి పెరిగినాయి, మధ్యతరగతికి పెరిగినాయి, డబ్బు లేనివాడికి అందరికీ ధరలు పెరిగినాయి. మనం చాలా సందర్భాల్లో చెప్పినాము. అడ్డగోలుగా 10 ఏళ్ళు ధరలు పెంచేసారు. పెట్రోల్ ధరలు పెంచారు, డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు. 28,000 బంగారం, తులం బంగారాన్ని 75,000 తులాన్ని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి మోడీ బీజేపీ పాలన ఏం జరిగిందయ్యా అంటే 28,000 తులం ఉన్న బంగారాన్ని, అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 28,000 తులం ఉన్న బంగారాన్ని ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 28 నుంచి 75,000-76,000 తులం బంగారం చేసిన చరిత్ర తీసుకొచ్చారు. ఒకటి జిఎస్టి పన్ను విధించారు. అడ్డగోలు విధానంతో జనం అల్లకల్లో, పబ్లిక్ అంతా పరిచయం అయిపోయారు జిఎస్టి తోటి. మీరు ఇది గమనించాలి. ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు 1 ఇయర్ ఉందనగా ఈ ధరలన్నీ పెరిగినాయి. జనాల మర్చిపోవాలి అంటే ఏం చెయ్యాలి అని సరే ఒక రాజకీయ పార్టీ వ్యూహాలు చేసుకుంటుంది. ఒక్కోసారి జనాలు తెలియక ట్రాప్ లో పడిపోతారు, తర్వాత తిడతారు, అది మామూలే. తీరా ఎన్నికలు రాగానే మనం చూసినాం ఈ పుల్వామా దాడి ఎంత విచిత్రం అంటే మన బార్డర్లకు బాంబులు బ్లాస్ట్ అయ్యే యొక్క ఆర్డిఎక్స్ లోపలికి వచ్చి ఎంట్రీ అయిపోయి దేశం బార్డర్ దాటి వచ్చి పేలేంత వరకు కూడా దేశంలో ఉన్న ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వంలో ఉన్న యొక్క ఇంటెలిజెన్స్ లేదా వాళ్ళ గూఢచారి వ్యవస్థ అంతా నిద్రపోయిందా? అసలు ఏం జరిగింది అంటే మీరు ఈ బాంబులన్నీ మన దేశంలో ఉగ్రవాదులు వచ్చి మన దేశంలో బాంబులు పేల్చేంత వరకు కూడా అంటే అతనికి ఒక
ఒక బాంబులు పేలాలి, దేశంలో ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం రావాలి, ఎమోషన్. ఓకే, మొదటి ఎలక్షన్ అది జరిగింది. ఇక రెండో ఎలక్షన్ కి శ్రీరామదేవుడు యొక్క పేరు మీద శ్రీరాముని ఆడ గుడి కంప్లీట్ కాలే, అక్కడ అభిషేకాలు జరగలే, ఆడ కళ్యాణము జరగలే, అక్షంతలు మార్కెట్లకు వచ్చినాయి. విచిత్రం, ప్రజలు కూడా ఆలోచించలే. అక్షింతలు అంటే దేవుని మీద, శ్రీరామచంద్రుని భగవానుని మీద, సీతారాముడి యొక్క దేవుని మీద మనం అక్షంతలు ధాన్యము పోసిన తర్వాత అవి తీసుకొని మనము ఇంటికి తీసుకోకపోతే మనకు ఒక ధైర్యం, మనకు శక్తి, మనకు నమ్మకం, మనకు ఆత్మవిశ్వాసం, ఒక బలం. కానీ దేవుని ముట్టయ్యకుండానే రైస్ మిల్లల నుంచి సంచులు ఊర్లకు పంపించేసారు, గల్లీలకు పంపించేసారు. మరి ఏం చేద్దాం? సీతారాముడు అంటే మనందరికి భక్తి, మన బలహీనత. ఇదే ప్రధానమంత్రి మోడీ బీజేపీ వాడుకున్నది. ప్రజలు కూడా ఈ బియ్యము దేవుని ముట్టుకుండా వచ్చినాయి అనే ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. అలా మన ఆడవాళ్ళు సెంటిమెంట్ మొదలు వాడిపోతారు. ఇది రెండో ఎలక్షన్ పనిచేసింది. కాకపోతే ఇది ఎక్కడేమైందంటే సౌత్ పనిచేసింది, నార్త్ కు తక్కువ పనిచేసింది. ఎందుకంటే నార్త్ లో ఆల్రెడీ ఇలా జిమ్మికులు తెలిసిపోయినాయి. అందుకే చూడండి, రాహుల్ గాంధీ గారు కూడా ఏమన్నారు, ఎక్కడైతే అయోధ్య రామాలయము, ఎక్కడైతే అయోధ్యలో రాముడు పుట్టిండో, శ్రీరాముడు పుట్టిండో ఆ సీటే ఓడిపోయినాడు. అంటే అక్కడ శ్రీరామచంద్రుడు ఆడవిళ్ళకి ఇచ్చిండు, షాక్ ఇచ్చేసాడు. కానీ ఈ మన తెలంగాణకు వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, ఈ రాష్ట్రాలకు వచ్చేసరికి కొంత లేట్ అయిపోయింది మనకు. ఓకే, ఇది అయిపోయింది, ఏం చేద్దాం? మనకు బియ్యం కొంప ముంచేసింది మళ్ళా. అయితే విచిత్రం ఏంటంటే, మరి అతనికి కావాలని అయ్యేది ఉంది, ఇక ప్రధానమంత్రి అయ్యేది ఉంది, అది వంతులో ఉంది, దానికి ఎవడేం చేయలేడు. లాస్ట్ ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ యొక్క బలంతో ప్రధానమంత్రి మూడోసారి మోడీ కాగలిగారు. అంటే యాజ్ ఎ పొలిటీషియన్ గా నేను చెప్తున్నా, తప్పని పరిస్థితుల గత్యంతరం లేక మూడోసారి కూడా ప్రధానమంత్రి కావాలని అనుకున్నాడు మోడీ గారు. కాబట్టి ఆ కుర్చీలో ఆయన సంతోషంగా కూర్చోలేడు. ఆయన మనసు ఆయనని నిలదీస్తుంది. 420 సీట్లని గర్వంగా ఛాతి విరుచుకొని మాట్లాడిన మోడీ గారు ఆ గాంభీర్యాన్ని ఎక్కడ పోయింది? ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఆ గాంభీర్యం లేదు, ఆ ఉత్సాహం లేదు, ఆ సంతోషం లేదు, ఆ ఆనందం లేదు మోడీ గారికి. నవ్వకపోతే బాగుండదు కాబట్టి నవ్వుతూ అటు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారిని యొక్క సరే ఆయన పెద్ద మనిషి, మనం కొంత వయసుకు మర్యాద ఇవ్వాలి, హోదాకు మర్యాద ఇవ్వాలి. వాళ్ళ యొక్క బలంతో ఈరోజు మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు అయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే, దేశంలో మోడీ గారు ఫస్ట్ ఫోన్ కాల్ పొద్దున్న ఎవరికి చేసిండు? చంద్రబాబు నాయుడు గారికి చేసిండు. అంతమంది చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్లు అడిగితే కూడా దొరకలే మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర. అంతకుముందు జగన్ కి దొరుకుతుండే మళ్ళా.
కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ దొరకకుండే. అందుకే బీజేపీ పార్టీ ఏం చేసిందంటే తెలివిగా ఏ టైం ఎట్లా వస్తుందో అని ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు గమనించి ఆంధ్రప్రదేశ్లో ఇక వైఎస్ఆర్ వచ్చేటట్టు లేదు కాబట్టి బిఫోర్ ఒకవేళ వైఎస్ఆర్ వచ్చినా బీజేపీకి అయినా సేఫ్ గేమ్లు ఏం ఆడారంటే లాస్ట్ కొన్ని నెలల ముందు 2-3 నెలల ముందు పవన్ కళ్యాణ్ తోటి టీడీపీ అనుసంధానాన్ని రహస్యంగా ఏర్పాటు చేసుకొని సమయం సందర్భం చూసి అక్కడ ఒక గేమ్ బీజేపీ ఆడింది. పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు టీడీపీని అనుసంధానంలో రాజకీయంగా పెట్టుకొని ఆ సేఫ్ గేమ్ అంటే వాళ్ళకి తెలుసు ముందే కాంగ్రెస్ రాబోతుంది దేశంలో అని వాళ్ళకి గ్రహించరు. అందుకే ఆంధ్రప్రదేశ్ ని సేఫ్ గేమ్ కింద పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడుని అండర్స్టాండింగ్ లో పెట్టుకొని ఆ బల్లంతోటే ఈరోజు మోడీ గారు సంతోషంగా కూర్చున్నారు అని అంటే టీడీపీ పుణ్యము, అటు నితీష్ కుమార్ పుణ్యం. 240కి వచ్చేసాడు. చాలా సందర్భాల్లో మేము చెప్తూనే ఉన్నాం, మళ్ళీ చెప్పక తప్పదు మాకు. రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర, త్యాగాల చరిత్ర, మోడీ యొక్క చరిత్ర, మోడీ గారికి ఏదైనా చరిత్ర ఉందా? ఒక చరిత్ర అయితే ఉంది. మోసాలు చేసే చరిత్ర బీజేపీది, త్యాగాల చరిత్ర కాంగ్రెస్ రాహుల్ గాంధీ కుటుంబాన్ని, మోసాల యొక్క చరిత్ర బీజేపీ మోడీ గారిది. ఇది ఒకటి వాళ్ళకైతే మిగిలింది. వాళ్ళు 3 సార్లు ప్రధానమంత్రి అయినా మోసాల చరిత్ర అనేది అయితే చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే చరిత్ర బీజేపీ మోడీ గారిది అనేది మనం చెప్పక తప్పదు. చాలా సందర్భాల్లో చెప్పినాం, మళ్ళీ చెప్పక తప్పలేదు. మోతీలాల్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళ దేశ ప్రజల కోసం, పాలసీల కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేశారు, బలిదానాలు అయ్యారు. అది వారి కుటుంబమే. ఏ రాజకీయ పార్టీకి, బీజేపీ రాజకీయ పార్టీకి చరిత్ర లాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. ఇక అసలైన సిసలైన యువరాజు, కాబోయే చక్రవర్తి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి యొక్క గలం పార్లమెంట్ లో మనమందరం చూసినాం. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు మోడీ విధానాలు, మోడీ గారి మోసాలు, మోడీ బీజేపీ హిందూ ప్రజల పట్ల చేస్తున్న మోసాలు, హిందువులని మతపరంగా వాడుకునే యొక్క పరిస్థితుల మీద చర్చ చేయడం మనం అందరం కూడా చూసిన. శివ భగవాను యొక్క చిత్రపటాన్ని పట్టుకొని వారు ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా సీతారామచంద్రుని యొక్క పటము పట్టుకొని మోడీ గారు పార్లమెంట్ లో చూసిన సందర్భం ఉన్నదా? నేను మిమ్మల్ని కూడా మన గాంధీ భవన్ మీడియా వాళ్ళని అడుగుతుందా, ఉందా ఎప్పుడైనా అట్లా? నేను అడుగుతున్న ఒక మాట, సీతారామచంద్రుని దేవుని యొక్క పటాన్ని పార్లమెంట్ లో
నేను అయోధ్య నేను అని ఇట్లా చూపించి మాట్లాడి సందర్భం మీరు చూసిరా? మళ్ళీ వస్తా టాపిక్ లో రాకేష్, మీరు క్వశ్చన్లలో వస్తుంది అట్లా అడగండి. కానీ నేటి యువరాజు, ప్రతిపక్ష నాయకుడు, కాబోయే చక్రవర్తి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు శివుని యొక్క చిత్రపటాన్ని నిండు సభలో, పార్లమెంటులో చిత్రపటాన్ని చూయిస్తూ, శివదేవుని యొక్క చూయిస్తూ, బీజేపీ మోడీ యొక్క ప్రభుత్వము పరిపాలన హిందువుల పట్ల చేస్తున్న మోసాలను చూయిస్తూ దేవుని యొక్క చిత్రపటాన్ని చేశాడు అంటే దాన్ని ఏమనాలి మనము? ఇది ఒకసారి యావత్తు దేశ హిందూ ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఆలోచన చేయాలి. శివుని యొక్క చిత్రపటాన్ని, శివుని దేవుడి యొక్క చిత్రపటాన్ని రాహుల్ గాంధీ గారు శివుణ్ణి, దేవుణ్ణి అసలు ఎక్కడ కూడా ఆ చిత్రపటాన్ని కింద పెట్టకుండా పార్లమెంట్ లో పట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాడు. మోడీ గారిని కడిగేస్తూనే ఉన్నాడు, మోడీ గారిని నిలదీస్తున్నాడు. మీరు చూడండి, ఆ సమయం అంతా, కొన్ని గంటలంతా కూడా మోడీ యొక్క ముఖం అంతా వాడిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎలాంటి కౌంటర్ చేయాలో అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్ లో కడిగేసిండు. ప్రధానమంత్రి మోడీ గారిని కడిగేసిండు రాహుల్ గాంధీ గారు. ఎందుకు? దేశ ప్రజా సమస్యల మీద, అన్ని దేశంలో ప్రజల, అన్ని మతాలు, అన్ని కులాల మీద అధ్యయనం చేసిర్రు. హిందువుల పట్ల, ముస్లింల పట్ల, క్రైస్తవుల పట్ల, అన్ని యావత్ కులాల పట్ల, కుల వృత్తుల కులాల పట్ల వారు పూర్తి అవగాహనతో, ఒక పట్టుతో ప్రతిపక్ష నాయకుడుగా యుద్ధంలోకి దిగిండు. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు రాహుల్ గాంధీ గారి ధాటికి తట్టుకోలేకపోయాడు. ఇది ప్రారంభం. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిపక్ష నాయకు వారి యొక్క ఈ పార్లమెంట్ లో ఇది స్టార్ట్ అయింది. ఇది ఆగేది కాదు. ఇది ఎప్పుడైనా సరే పార్లమెంట్ లో గాని బయట గాని మోడీ గారి యొక్క పరిపాలన, వారి యొక్క దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎండగడతాడు, గద పట్టుకొని ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు. ఆయన చేతిలో గద ఎప్పుడు రెడీగా ఉంటది. రాహుల్ గాంధీ గారి చేతిలో గద ఎప్పుడు రెడీగానే ఉంటది. ఇది మీకు కనబడదు, మీకు కనబడని గద రాహుల్ గాంధీ గారని జ్ఞాపకం మర్చిపోద్దు బీజేపీ నాయకులకు. ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడతారు, రాహుల్ గాంధీ గురించి ఒక కామెంట్, ఏం చేయాలో అర్థమైతే అయోమయంలో ఉన్నాడైనా. అయోమయంలో ఏం మాట్లాడాలి? రాహుల్ గాంధీ గారు ఇంత డైరెక్ట్ అటాక్ చేసేసిండు, ఏం చేయాలో అర్థమైతే లేదు. ఏం చెప్పాలి, ఏం వివరణ ఇవ్వాలి, ఎట్లా తప్పించుకోవాలి, ఏదో ఒకటి డైవర్షన్ చెయ్యాలి అని రాహుల్ గాంధీ గారి మీద వయసు రీత్యా ఒక మాట మాట్లాడిండు. ఆయన వయసు గురించి మాట్లాడిండు. ఏం లేదు, మరి ఆయనకి ఏం మాట్లాడాలో మోడీ గారికి తెలుస్తలేదు. రాహుల్ గాంధీ గారి మాటలకు ఆయన దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్రధానమంత్రి మోడీ గారిది పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి యొక్క బాణాలకు ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏదో చేసి తప్పించుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగమే అది మాట్లాడింది. అది జవాబు కాదు. అది
రాహుల్ గాంధీ గారు వేసిన ప్రశ్నలకు అది జవాబే కాదు అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదే వయసు గురించి మాట్లాడినావు, రాహుల్ గాంధీ గారు వయసు గురించి మాట్లాడినావు, మేము అంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటున్నది నీ వయసు, కాంగ్రెస్ పార్టీ వయసు ముందు బీజేపీ మోడీ వయసు చాలా చిన్నది. కాంగ్రెస్ పార్టీ వయసు ఎంత? 135 సంవత్సరాల 35-36 సంవత్సరాల వయసు కాంగ్రెస్ పార్టీది. వాళ్ళ వారసుడు, వాళ్ళ మునిమన్ముడే మన నేటి యువరాజు, ప్రతిపక్ష నాయకుడు, కాబోయే చక్రవర్తి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. బీజేపీ వయసు ఎంత? 40 సంవత్సరాలు. కాంగ్రెస్ కంటే చిన్నది. ఇది ఒకటి. రాహుల్ గాంధీ గారి యొక్క మాటలు నేను టీవీ చూస్తున్నా, రాహుల్ గాంధీ గారి మాటలు తూటాల తిరొస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఇటు రాహుల్ గాంధీ గారి చూడడానికి కూడా ప్రధానమంత్రి మోడీ గారు భయపడుతున్నారు. మోడీ గారి యొక్క ముఖం వాడిపోయింది. నిగనిగలాడే మోడీ గారి ముఖం 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ప్రసంగానికి ధాటికి సూర్య భగవానుడిలాగా భగమన్నాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో. రాహుల్ గాంధీ గారి మాటలు ఒక సింహం గర్జించేలాగా, సింహం గర్జిస్తే ఎట్లుంటాయో అలాంటి గర్జన శబ్దము వినబడ్డది రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే. ఇదంతా ఎవరి కోసం? రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రధానమంత్రి మోడీ గారి మీద సింహంలాగా గర్జిస్తూ, సూర్య భగవానిలాగా వెలుగు చేస్తూ వారు వెలిగించే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క పార్లమెంట్ లో ఈ ప్రసంగాన్ని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ లో ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సీను నో కామెంట్స్ దాని మీద. ఇంకా వేరే ఏమైనా ఉంటే అడగండి, చెప్తాం. నో కామెంట్స్. అది కూడా నో కామెంట్స్. అది కూడా అడగండి. మీరు అడుగుడు తప్పు కాదు. నా ప్రెస్ మీట్ అయిపోయింది, మీరు అడుగుడు తప్పు కాదు. అట్లా మీరు అడిగిన దానికి ప్రతిదీ రాజకీయ పరంగా కొన్ని చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. ఆగా నో కామెంట్స్ అమ్మా. బీజేపీ మీరు రఘునందన్ మీద కూడా నో కామెంట్స్. దేవరకొండల నేను దీని గురించి మళ్ళీ మాట్లాడతా రాకేష్. ఇప్పుడు నో కామెంట్స్. మళ్ళీ ఒకటి మాట. అశోక్ అడిగింది ఒక పాయింట్. ఇప్పుడు అశోక్, నువ్వు అడిగిన పాయింట్ ఏంటంటే, మేము యువరాజు అని అంటున్నావు, ఇది రాజు పరిపాలన అని అంటావు. నా మాట మీరు స్పష్టంగా వినాలి అశోక్. కాంగ్రెస్ పార్టీ యువరాజు డెమోక్రసీ నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడు అని అన్నాను. మేము ఎక్కడ కూడా డెమోక్రసీని కించపరచలేం. మా యువరాజు
డెమోక్రసీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మా చక్రవర్తి, డెమోక్రసీ పద్ధతిలో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అని అన్నా. ఎనీ క్వశ్చన్స్? నో కామెంట్. అరే వా, అంటే ఆఖరికి మీరు అంటే మీరేస్తున్నా మీడియా వాళ్ళు. కొత్త పిసిసి విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి పనిచేస్తాం. నేను కాదంటలేదు అశోక్, నేను ఏమంటున్నానంటే అది నా మైండ్, నా మనస్తత్వం. అది నా బలమా నా బలహీనత నాకు తెలియదు. నేను సంగారెడ్డి నియోజకవర్గంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4.5 సంవత్సరాలు ఫుల్ పబ్లిక్ లో ఉంటా. ఎలక్షన్లు 3-4 నెలలు ఉందనగా ఫీల్డ్ లో ఉంటా. పోలింగ్ అప్పుడు కూడా నేను బూతులలో తిరగా. సాయంత్రం 4:30కు పోయి ఓటేసి వచ్చేస్తా. ఇది 2004 ప్రతి ఎలక్షన్ ఇంతే. నేను అది నా బలమా నా బలహీనత తెలియదు. కానీ నేనేమంటే 5 ఏళ్ళు మీరు ఇచ్చిన అవకాశంలో 4.5 సంవత్సరాలు నేను ఫీల్డ్లోనే ఉన్నా కదా. ఎలక్షన్ టైంలో నేను రాలేకపోతున్నామో, మీకు కావాల్సిన సర్వీస్ నేను 4.5 years ఇస్తున్నా కదా, అది గ్రహించి నాకు ఓట్లు వేయాలనేది నా భావన. ఒకసారి గ్రహించి నన్ను గెలిపిస్తారు, ఒకసారి మిస్ఫైర్ అయి నన్ను ఓడగొడతారు. నేను దీనికి హ్యాపీ, నేను దానికి హ్యాపీ. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇక నువ్వు 2వ పాయింట్ అడిగినావు. మళ్ళా రానున్న 10 సంవత్సరాల లోపు పిసిసి చీఫ్ సీఎం అవుతా అని మొన్న మీరు చెప్పారు. అది బాగా వైరల్ అయింది. అంటే వైరల్ మీద చేశారు, ప్రశ్న మీద అడిగారు, వైరల్ మీద చేశారు. మళ్ళీ ఇంకో మాట అడుగుతారు మళ్ళీ మీరే. అసలు ఎమ్మెల్యేనే గెలవలేవు, సీఎం ఎట్లయితే 10 ఏళ్ల లోపల మళ్ళీ అంటారు. ఓకే, దాని మీద ఇంకో సందర్భంలో మళ్ళీ మీకు చెప్తాను. సమయం సందర్భం వస్తుంది, ఆ టైం మళ్ళీ చెప్తాను. నో ప్రాబ్లం. ఓకే, ఇంకేనికి వచ్చేసి క్లోజ్ చేయాలా ప్రెస్ మీట్?